బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆషూరా రోజు ఉపవాసం మరియు పాపాల క్షమాపణలో ఆ ఉపవాసం యొక్క మహిమను గురించి ఖురాన్ ఔర్ హదీస్ వెలుగులో కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. అబూ ఖతాదా అల్ అన్సారీ రజియల్లాహు తాలా అన్హు నుండి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: ఆషూరా రోజు ఉపవాసం గురించి నేను అల్లా వద్ద ఆశిస్తున్నాను. అది గత 1 సంవత్సరం చేసిన చిన్న పాపాలకు పరిహారంగా మారుతుంది. ఇది సహీహ్ ముస్లిం హదీస్. ఈ హదీస్ యొక్క వివరణ: ఆషూరా రోజు ఉండే ఉపవాసం చిన్న పాపాలకు పరిహారంగా ఉంటుంది. అంటే పెద్ద పాపాలు మినహా మిగిలిన పాపాలను అల్లా క్షమిస్తాడు. ఒకవేళ చిన్న పాపాలు లేకపోతే ఈ ఉపవాసం కారణంగా అతని స్థాయిలు అంటే దర్జాలు పెంచబడతాయి మరియు అతనికి పుణ్యాలు వ్రాయబడతాయి. ఒకవేళ పెద్ద పాపాలే ఉండి చిన్న పాపాలు లేకపోతే వాటి భారాన్ని తగ్గిస్తాడని ఆశించబడుతుంది. ఆషూరా రోజు ఉపవాసం 1 సంవత్సరం పాపాలకు పరిహారం. ఈ రోజును మాత్రమే ప్రత్యేకంగా ఉపవాసం ఉండటం మక్రూహ్ కాదు. ఆషూరా ఉపవాసం చిన్న పాపాలకు పరిహారం, పెద్ద పాపాలకు నిజమైన తోబా పశ్చాత్తాపం తప్పనిసరి. ఆషూరా ఉపవాసం ఉండి ఇఫ్తార్ సమయంలో చేసిన పెద్ద పాపాలకు పశ్చాత్తాపపడుతూ అల్లాహ్ వద్ద క్షమాపణ కోరుకుంటే అల్లాహ్ తాలా తప్పకుండా క్షమిస్తాడు. మరింత ఉత్తమమైన సున్నత్ ఏమిటంటే మొహర్రం 9 మరియు 10 తేదీలలో లేదా 10 మరియు 11 తేదీలలో ఉపవాసం ఉండటం. 9 మొహర్రం జూన్ 25, 10 మొహర్రం జూన్ 26. 10 మొహర్రం రోజు జూన్ 26వ తేదీ తప్పకుండా రోజా ఉండాలి. అల్లాహ్ మనందరికీ ఆషూరా ఉపవాసం ఉండే భాగ్యాన్ని ప్రసాదించి మన పాపాలను క్షమించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్.